572 480. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చివరి వాక్యము మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చివరి మాట, నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి,
పరిశుద్ధానికి స్తోత్రాలు. అదే కాలం మొదలుకొని ప్రభా సాయంకాలం వరకు ప్రభా దేవుల్లో ప్రభా తండ్రి జన్మ ద్వారా ధరించబడిన ప్రభా తండ్రి ఈ యొక్క మరి చిల్డ్రన్స్ రిట్రీట్, ఆ తర్వాత మరి యవనస్తుల రిట్రీట్ కొరకై ప్రభా మీరు చేసిన సహాయం బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి, మా ప్రభా ఈ సమయంలో మా తండ్రి మరి ఈ వాక్యము ప్రభా ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ధ్యానించబడుతుందిగా మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థనలో ప్రవేశించక ముందు ఈ వాక్య సహాయంతో ప్రభా మీరు మేము ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి ప్రార్థిస్తూ ఈ వాక్యం చెప్తుంది. ఈ ప్రాంగణమంతటిని ఈ పరిశుద్ధాత్మ సంచారంతో సంచరింప చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయం నుంచి మరి సాయంత్రం 6 గంటల దాకా మరి సండే స్కూల్, చిల్డ్రన్స్ రిట్రీట్లో, అలాగే యవనస్తుల రిట్రీట్లో మరి మీరు ఎంతగానో ప్రయాసపడుతూ విరామం లేకుండా పరిచయం చేసుకోవచ్చా? సరే, నేను అనుకున్నాను 6 అయిపోతాను, 6 గంటలకి క్లోజ్, ఎక్కడ వెళ్ళిపోవచ్చు చక్కగా అనుకున్నాను. అయితే రాజగోపాల్ గారు లేదు పోవడానికి లేదు, ఎవరు పోరు, మరి సాయంత్రం ప్రార్థన కూడుకుంటామని చెప్పారు. కాబట్టి నేను అనుకున్నాను అందరూ కష్టపడి ప్రయాసపడ్డారు. నేను రాత్రి నుంచి ఒక సహోదరి గారు కావచ్చు అలా మేము రాత్రి 12:30కి మేము కొనుక్కున్నాము. మరి ఉదయాన్నే 5 గంటలకి వెళ్ళాల్సి వచ్చింది ఈ పరిచర్య కోసం అని. అప్పుడు నాకు అనిపించింది ఎంత ప్రయాసపడారు. నేను గురించి రాజభవన్ కూడా మరి దినాల నుండి ఆయన ఎంతగానో ఈ హ్యాండ్స్ తర్వాత అనౌన్స్మెంట్స్ అందరూ ఎవరి పనిలో వారు ప్రయాసపడుతూ వచ్చారు. వాస్తవంగా అయితే మరి శారీరకంగా మీ యొక్క దేహాలు మరి ఎంతో బయటగా ఉండవచ్చు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నిన్నంతా ప్రయాసపడి ఈ రోజంతా ప్రయాసపడి పరిచర్యలో మీరు ఇంకా అట్లాగే మరి నిజంగా ప్రార్థన ఉన్నారంటే నాకు చాలా సంతోషం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు నేను చూసుకొస్తాను, అంటే కొన్ని ప్రదేశాన్ని గమనించాను. ఏంటంటే అన్న ఇంకేం ప్రార్థన కుడితే మరి ఇంటి నుంచి మనం పడతా ఉన్నాముగా, ప్రయాసపడతా ఉన్నాం, మా పని అయిపోయింది, ఇక మేము కూర్చున్న వాక్యము వినలేని పరిస్థితి అని ఎన్నో మరి సర్దుబాటు చేసుకొని ఆ కార్యక్రమాలను ముగించేవారుగా ఉంటారు కొన్ని స్థలాల్లో. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అవుతుంది. నిజంగా ప్రభు కార్యాభివృద్ధి అందు మరి మీరు ఆసక్తిగా ఉన్నారని ఇప్పుడు రుజువు అవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మరి తిరిగి సాయంకాల సమయంలో మరి ప్రార్థన కొరకై ఈరోజు మన ద్వారా కనుక ప్రార్థన కొరకై కొన్ని మాటలు మనం చూసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మరి వాక్యం లేకుండా మనం డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు కదండి. వాక్యంతో నిమిత్తం లేకుండా మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అట్లా లేదు. ఏముందంటే దేవుని వాక్యం విని ప్రార్థన చేయమని ఉంది బైబిల్. ఏమనుంది? వాక్యం విని మనం ప్రార్థన చేయాలి. వాక్యం వినకుండా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఏమైనట్టు సామెతలు చూడండి, సామెతలు మనం ప్రార్థనకి కొన్ని మాటలు మనము చెప్పుకోకముందు సామెతలు 28వ అధ్యాయం ప్రొవైడ్స్ చాప్టర్ 28 చూడండి. అక్కడ ఒక మాట ఉంది. సామెతలు 28వ అధ్యాయం బహుశా 13వ వచ్చిన అనుకుంటా, చదవండి. 9వ వచ్చిన ధర్మశాస్త్రం నిలబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమో. ఏమవుతుందా? ధర్మశాస్త్రము నిలబడకుండా చెవిని, అది కాదండి ధర్మశాస్త్రం దేవుని వాక్యం. కాబట్టి వాక్యం విని
ప్రార్థన చేయాలి. ఒకవేళ వాక్యము వినకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి పోయింది? ఏమైంది? ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయము, అది దేవునికి అంగీకారము కానీ. అందుకనే మనం ప్రార్థన చేసుకో ముందు కనీసం కొన్ని మాటలైనా 4 మాటలైనా మనం ధ్యానం చేసుకోవడం మంచిది. ఇంకో విషయం కూడా చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు కూడా ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంది. వాక్యానుసారంగా ఆరాధించేటువంటి బైబిల్ ఉందా? ఎక్కడుందండి? ఈమెయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. ఈమెయా 26:2. అక్కడ కూడా ఒక రూల్, అంటే పెద్దానికి ఒక రూల్ ఉంది. ఆత్మీయంగా ప్రార్థనకు రూల్ ఏంటి? వాక్యం విని ప్రార్థన చేయాలి. ఆరాధనకున్న రూల్ ఏంటి? ఆ రూల్ 26:26 యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యెహోవా మందిర ఆవరణలోకి నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు వాటిని బట్టి యెహోవా మందిరంలో ఆజ్ఞాపించమాట. ఆరాధన చేయకముందు ఏముండాలి? ఆజ్ఞ ఉండాలి. అది దేవుని వాక్యం. కాబట్టి ఆరాధన చేయకముందు మనం ఏం చేస్తాం? తప్పనిసరిగా వాక్యము వినాల్సిందే, వాక్యానుసారంగా ఆరాధన చేయాల్సిందే. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేయకముందు కంపల్సరీగా ఏం ఉండాల్సిందే? కంపల్సరీగా వాక్యం ఉండాల్సిందే. అందుకనే వాక్యం విని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది. అందుకనే మనకు కొన్ని మార్గాలను చూడండి. మరి ఇక ఇంటికి సంబంధించిన మరి దేవుడు అతని ద్వారా ప్రేరేపించబడిన వాక్యము ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 11వ వచనం. దేవుడంగా నీకు సమృద్ధిగా మేలు కలుగచేయను అని రాయబడి. తర్వాత మరి వాగ్దానం ఏంటంటే 46వ కీర్తన 2వ వచనం. దేవుడే మనకు ఆశ్రయము. చదువు వాక్యం. కీర్తన 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున సహాయకుడు. కాబట్టి అక్కడ 2 వాక్యాలు. మరి ఆయన నమ్ముకున్న సహాయకుడు. కాబట్టి మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎటువంటి సహాయము? సమయోచితమైన సహాయం బైబిల్లో. ఎవ్రీ 4వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాడు. సమయోచితమైన కృపాసములకు చేరుకును. చదవండి వాక్యము. సమయోచితమైన సహాయం కొరకు ఎక్కడ చేరుకును? కృపాసములకు చేరేవాడిగా ఉంటున్నాం. అందువల్ల మరి దేవునికి సహాయం మనకి ఎంత అవసరం. సరే, ఇంతకీ ఇది ఏ సహాయము? ఆత్మ సహాయం. కాబట్టి దేవుడు మరి మనకు ఒక మాట కలుగు చేశాడు. ఒక మాట ఏముంది? మనకి సమృద్ధి కలుగు చేస్తాడన్నారు. ఎట్లా ఈ సమృద్ధి దేవుడు ఎలా కలుగు చేస్తాడు? ఒకవేళ భౌతికమైన సమృద్ధి కంటే బైబిల్లో చాలా ఉన్నాయి. మరి సర్వ సమృద్ధి, మరి ధన సమృద్ధి, ఏదైనా ఉన్నాయి బైబిల్లో. అయిగాడు మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన సమృద్ధి. కొలసి పత్రిక చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 1:8 ఒక మాట మనం చూద్దాం. చదవండి. ఫిలిప్పీ మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి. ప్రార్థన వలన ఏముంది చెప్పండి? సమృద్ధి. ప్రార్థన వలన సమృద్ధి. ఒకవేళ కొంతమందికి ప్రార్థన చేయకుండా కానీ సమృద్ధి ఉందా? ప్రార్థన చేయకపోయినా, దేవుని ఆశ్రయించకపోయినా అది సమృద్ధిగా ఉంటారు. కానీ ఏ సమృద్ధి? అది కేవలము అశాశ్వతమైన సమృద్ధి. కాబట్టి అది కేవలము శరీర సంబంధమైన సమృద్ధి. కానీ ఆత్మ సమృద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క ఉన్న సమృద్ధి ఎట్లాంటిదంటే మనం కోరుకోవాల్సింది. చూడండి, బైబిల్లో మొట్టమొదటిగా కీర్తన 66వ అధ్యాయం. కీర్తన ఆత్మీయంగా మనం
దేవుని యొక్క సమృద్ధి మరి పొంది ఉండాలంటే మరి దాని ముందుగా నెహెమ్యా. ఓకే, నెహెమ్యా 9వ అధ్యాయం, నెహెమ్యా పుస్తకము నెహెమ్యా 9:32 చదవకు తీసుకున్నారు ఎవరైనా? నెహెమ్యా 9వ అధ్యాయము. అక్కడ ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏమంటూ ప్రార్థన చేస్తున్నారు? 9:36 చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము, దాని ఫలములు దాని సమృద్ధిని ఏం ప్రార్థన? దాని ఫలములు దాని సమృద్ధిని అనుభవించినట్లు భూమి అందు. కాబట్టి ఇప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. 9వ అధ్యాయంతో ప్రార్థనే. ఇంటికి చూసుకోండి, ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దాని సమృద్ధిని అనుభవించినట్లు. ఇప్పుడు మనం కూడా ఆత్మ సంబంధంగా ప్రభు యొక్క కృపా సమృద్ధిని 103వ కీర్తనలో మరి ఒక మాట రాయబడి 103:8 కృపా సమృద్ధి గలవాడు మన దేవుడు అంటున్నారు వాడు కృపా సమృద్ధి అనేది యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి. మరి ఆయన సమృద్ధి ఉంటే ఏం చేస్తుంటారు? ఆ సమృద్ధి ఎవరి కోసం? ఆ సమృద్ధి మన కోసమే. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ సమృద్ధిని మనకి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అందుకనే బైబిల్లో మరి యెహోవాను ఆశ్రయించే వారికి యెహోవాను ఆశ్రయించే వారందరికీ యెహోవా భయభక్తి గల వారి విషయంలో ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలు. కాబట్టి మేలు సమృద్ధి రెండు కూడా ఒకే ఆత్మీయ అర్థాన్ని వర్తిస్తుంది. కాబట్టి అటు వారికి, ఆయన భయభక్తి గల వారికి, ఆయన ఆశ్రయించే వారికి, అందుకని దేవుడే మనకు ఆశ్రయం దుర్గములై ఉన్నారు. కనుక మరి ఆయన ఆశ్రయించే వారికి ప్రభు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, సమృద్ధి. చూడండి, ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రార్థన వలన మనం పొందవలసినటువంటి, మనం అనుభవించబోతున్నటువంటి ఆత్మ సంబంధమైన సమృద్ధి, అది ఎట్లా ప్రార్థన వలన మనం పొందుకోవచ్చో బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, కీర్తన 68వ అధ్యాయం, కీర్తన 68వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవా నీ స్వాస్థ్యం మీద దాని ముందు 66 అనుకుంటా. ఒక నిమిషం. కీర్తన 66, కీర్తనలో 66వ అధ్యాయం చదవండి. 66వ అధ్యాయం 10వ వచనం నుంచి, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయగా మమ్మల్ని నిర్మూలన చేస్తున్నావు. నీవు బద్దికోంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేస్తుంది. మేము నిప్పుల్లో నీళ్ళలో పడితివి, అయినను నీవు సమృద్ధిలో చోటికి మమ్మల్ని. ఇక్కడ చూడండి, వారు ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? ప్రభువా, దేవా నీవు మమ్మల్ని ఏ పరిస్థితుల్లో ఆయన పరిశీలిస్తున్నారు మనల్ని? చెప్పండి, ఏ పరిస్థితుల్లో? మరి ఇక్కడ చూస్తే వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీవు మమ్మల్ని వెండిని నిర్మూలన చేయగా. ఎంత కష్టమైన పరిస్థితిలో, ఎంతో మరి బాధకరమైన పరిస్థితిలో, మరి చాలా శోధనలో, ఇబ్బందుల్లో ప్రభువు తీసుకొచ్చినప్పటికి కూడా వారు అంటున్న మాట ఏంటి? మేము సమృద్ధిగా చోటికి మమ్మల్ని నడిపించున్నాం. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు, మరి బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మరి ప్రభు ఏం చేస్తారంటే విడిచిపెట్టాడు. అందుకే యాకోబు మాట ఏమన్నాడు చెప్పండి? మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలి? కీర్తనలు. ఒకవేళ శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రికలో మాట ఏంటో మాట ఉంటే చూడండి, యాకోబు 5వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం చదవండి. మీలో ఎవరికైనా
మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఏంటి శ్రమ అంటే ఏంటి శ్రమ? వాళ్ళు ఏమంటున్నారు? ప్రభా దేవా, నీవు వెండిని నిర్మలము చేయగా మమ్మల్ని ఏం చేస్తున్నావు? తర్వాత మమ్మల్ని బందికోవలో వేస్తుంది, మేము నిప్పుల్లో ఉన్నాము, మేము నేలలో ఉన్నాము అని వారు ఈ విధంగా చెబుతూ ఏమన్నారు? అయినా ఇటువంటి పరిస్థితులు ఉన్నాను ఏం చేస్తున్నారు? ఏమంటున్నారు? సమృద్ధి గల చోటికి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మన యొక్క స్వభావం ఏంటంటే అంత బాగుంటే ప్రార్థన చేస్తాం, అంత బాగోకపోతే ప్రార్థన నడిచిందా? చెప్పండి, ప్రార్థన నడిచిందా? నడవదు. అందుకని కష్టతరంలో, ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయకుడు. ఆయన నమ్ముకున్న దేవుడు మనకు సహాయకుడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. శ్రమ సంభవించినప్పుడు ఏదైనా శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా, ఇంకా ఆర్థిక పరంగా అయినా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయడం అవసరం. చూడండి, ఆ దావీదు మాట అన్నారు. ఏమన్నారు? నాకు శ్రమ కలిగినప్పుడు నేను మొక్కుబడులు, నేను యెహోవాకు నా మొక్కుబడులు అని అంటూ వచ్చాడు. శ్రమ కలిగినప్పుడే, అంత బాగున్నప్పుడు కాదు, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్ని చక్కగా ఉన్నప్పుడు కాదు, శ్రమ కలిగినప్పుడు. చూడండి మాట, కీర్తన, అదే కీర్తన 66వ అధ్యాయం అన్నారు దావీదు. చదవండి, కీర్తన 66వ అధ్యాయం చదవండి. ఎన్నో వచ్చిన 15వ వచ్చిన 13వ వచ్చిన 13, 14. దహనబలి తీసుకొని నేను నీ మందిరంలోకి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు ఎప్పుడు ఉందట. ఎప్పుడైనా నాకు శ్రమ కలిగినప్పుడు, మన జీవితంలో కూడా శ్రమ సంబంధించినప్పుడు యాకోబు అన్నట్టు ప్రార్థన, దానికి సమృద్ధి మనం అనుభవిస్తాం, దాని యొక్క మేలు మనం పొందుతాం. అంతేగాని శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన విడిచిపెట్టడం కాదు. ప్రార్థన విడిచిపెడితే శ్రమ కలిగినప్పుడు మనం దేవుని ఆశ్రయించుకుంటా మనం ఉంటే ఆ మేలు, ఆ సమృద్ధిని మనము చూడాలి. అందువల్ల శ్రమ కాలంలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన సమృద్ధి గల చోటికి మనల్ని తీసుకొస్తారు. రెండవదిగా మనం చూద్దాం ఇర్మియా గ్రంథం. రెండవదిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇర్మియా చూడండి, యెషయా 33వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా 33:6. యెషయా 33వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి జ్ఞానములు సమృద్ధి. కాబట్టి మనం చూస్తే 33వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఎటువంటి సమృద్ధిని ఇస్తున్నాడు? చెప్పండి, ఎట్లాంటి సమృద్ధి? బుద్ధి జ్ఞానముల యొక్క సమృద్ధి. చూసారా? కాబట్టి మన జీవితంలో ప్రభు కనుక ప్రభు నాకు బుద్ధి జ్ఞానము సమృద్ధిగా బతుకుదని దానికంటే ఆత్మ సంబంధంగా మనం కోరవలసింది. ఆత్మ సమృద్ధి ఏంటి? ఆత్మ సమృద్ధి అంటే బుద్ధి జ్ఞానములు. అందుకే బైబిల్లో మాట ఏముంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములని కొలిసి పత్రిక రాయాలి. కనుక బుద్ధి జ్ఞానములు బ్రహ్మ వచ్చినటువంటి బుద్ధి జ్ఞానము వివేచన మనం కలిగి ఉండాలని, అది కూడా సమృద్ధిగా మనం పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అదే ఆలోచనలు ఇంకా చదవండి. యెహోవా నీ కారణమైనది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, వారి శూరులు. కాబట్టి బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించేవారుగా ఉంటారు. తర్వాత చూడండి, మరొక మాట మనం చూద్దాం. 2
రెండవ కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ కొరింథీ కొంచెముగా విత్తువాడు కొంచెముగా కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని అర్థం ఏంటి? విత్తు కానగా చెప్పండి. సంతోషకాలముతో కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషకాలంతో మోస్తాడు. కాబట్టి కన్నీళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ సమృద్ధిని మనం చూస్తాం. కాబట్టి సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన బహుమానం దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా శ్రమలో నీవు నాకు సహాయకుడు అని నాకు బోధిస్తూ వచ్చావు. శ్రమ కలిగినప్పుడు ప్రభువా, నేను ప్రార్థించే వ్యక్తిగా నీవు నాకు సహాయం చేయి, నాకు నేర్పించు. ఆయనను సమృద్ధి గల చోటికి నీవు నన్ను రప్పించి ఉన్నామని ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం కూడా ప్రార్థన చేస్తాం. రెండవదిగా బుద్ధి ప్లస్ జ్ఞానము రెండుగా మరి దీని కొరకాయ మనం ప్రార్థన చేద్దాం. మూడవది మనం చూస్తే కన్నీటి ప్రార్థన. కాబట్టి కొంచెం విత్తువాడు కొంచెమే కోస్తాడట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా అని దాని అర్థమేంటి? పరిపూర్ణమైన ప్రార్థన. కాబట్టి అత్యాశక్తితో చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసిన ప్రార్థన, మనం ప్రార్థనలో ఏముండాలి? సంతృప్తికరమైన ప్రార్థనే మనకు సమృద్ధిని కలుగు చేసేదిగా ఉంది. అలాగే మనము మరి ఆ నడుచుకున్నట్లు మరి ప్రార్థన ద్వారా ప్రభు సహాయం కోరేవారిగా ఉందాం. తర్వాత చూడండి, నేను రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీ 3:16 వచ్చును. కొలస్సీ 3:16 చదవండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించుకొచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయాల్లో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింప. కాబట్టి వాక్యాన్ని కూడా మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి. ఎట్లా సాధ్యము? వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలంటే ఎలా సాధ్యం అంటే మరి దేవుని వాక్యంలో మాట మనం చూద్దాం. ఈ వాక్యం మన హృదయాల్లోకి ఎలా సమృద్ధిని మనము పొందేవాడిగా ఉంటామంటే వాక్యానికి మనం చోటివ్వాలి. వాక్యములకు మనము చోటించినప్పుడు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి మనం సమృద్ధిగా పొందుకోవాలంటే దావీదు ఏం చేసేవాడంటే సాయంకాలమున, మధ్యాహ్నమున, తర్వాత మరి ఉదయమున నేను ధ్యానించుకొచ్చున్నాను అన్నాడు. చూడండి, కీర్తన 52వ అధ్యాయం. కీర్తనలు బైబిల్లో ఈ మాత్రం చూద్దాం. దావీదు యొక్క అనుభవ జీవితంలో తను ఏం చేస్తూ వచ్చినాడో కీర్తన 50 చదవండి. నేనైతే కాదు 55వ అధ్యాయము 16-17 అయితే నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన. కాబట్టి ఇప్పుడు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, ఈవినింగ్ అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్. కాబట్టి ఈ 3 కాలాల్లో దేని గురించిన ధ్యానము? వాక్యం గురించిన ధ్యానం. కాబట్టి కృపాసహితముగా క్రీస్తు వాక్యము మీ హృదయాలు సమృద్ధిగా నివసింపనివి అనే మాటలో ఎప్పుడు మనం దేవుని వాక్యం సమృద్ధిగా హృదయాలు ఉంచుకుంటామంటే మనం ధ్యానించినప్పుడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు ప్రయాణం చేసినా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే అప్పుడు వాక్యం మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్య సమృద్ధి మనలో ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయగా ముగింపుగా మరి ఇంకొక మాట చూసి ముగిస్తాం. 2 పేతురు 1:11. 2 పేతురు
1:11 రెండవ పీటర్, సెకండ్ పీటర్, రెండవ పేతురు 1:11 చదవండి. క్రియలు చేయువారైతే ఆ, వీరికి క్రియలు చేయువారైతే ఆ, రెండవ పేతురు 1:11. ఆ, 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 నిశ్చయం చేసుకుంటూ ఆ, ఆ, 1:11 కదా, 2:11 అని చెప్పి ఈ రక్షణ గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చియు వాటి తర్వాత కలుగబో మహిమను గుర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి ఒకటే 11 కదమ్మా. రెండవ పేతురు 1:11 ఎప్పుడు తొట్టిల్లు ఒక మాట చూడండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా ఎప్పుడు ఎప్పుడు మీ క్రియలు చేయవారైతే. కాబట్టి ఏక క్రియలు పైన రాయబడిగా వచ్చింది. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన క్రియలు కనుక దేవుని క్రియలు, దేవుని కార్యాలు మనం చేయవారు అయితే మనకి సమృద్ధి ఎక్కడుంది? నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో సమృద్ధి. కాబట్టి దేవుని రాజ్యంలో సమృద్ధి మనకు కనపడతాయా? అవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయానికి గోచరం. కాబట్టి ఆత్మ సమృద్ధి యొక్క అనుభవాలు. కాబట్టి ఆత్మీయంగా దేవుని సమృద్ధిని మనం పొందుకోవాలంటే ఈ వాక్యాల ద్వారా మనం దేవుని సన్నిధిలో కొన్ని విషయాల ముందుకి మనం సాగిపోతుందా. కాబట్టి నేను మీకు సమృద్ధిని నేను కలుగజేస్తున్నానని ప్రభు చెప్తావచ్చు. అది సమృద్ధి ప్రార్థన ద్వారా మనం పొందుతుందా. ప్రార్థన చేసుకుంటాం.